ఒక క్రైస్తవ హృదయము, నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క స్వభావము, నిజమైనటువంటి క్రైస్తవ హృదయము చేసే పనిని ఒకటి ప్రాముఖ్యంగా మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మీ బైబిల్ గ్రంథాల్లో దయచేసి చూడాలని కోరుతున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సరే ఒక వాక్యము స్టూడెంట్స్కి అయితే మీ రూమ్లో పెట్టుకోవాలని అనిపిస్తే, లేకపోతే మీ మొబైల్లో వాల్పేపర్ కింద పెట్టుకోవాలని అనిపిస్తే ఈ వాక్యం పెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ప్రియులరా, సత్యాన్ని వినటం కంటే ఒక తప్పుడు నిరీక్షణ, ఒక కృత్రిమమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు నాయన, బాప్తీసం తీసుకున్నారు కదా అని అంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, దాన్ని వినటానికి, దాన్ని అంగీకరించడానికి ఒక వ్యక్తికి ఇష్టమవుతుంది. కానీ మీ విశ్వాసాన్ని పరీక్షించుకుని చూసుకోండి. మీరు నిజంగా పరలోకం వెళ్తారో లేదో ఒకసారి వాక్యంతో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని చూసుకోండి అని అంటే మాత్రము మనుషులకి వారిని వారు వాక్యముతోటి చెక్ చేసుకోవడం, ఎగ్జామిన్ చేసుకోవడం ఇష్టం ఉండడం లేదు ఈ దినాల్లో. వారికే గనక దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్ళి తీరుతాడు. ఒకసారి నువ్వు బాప్తీసం తీసుకున్నాక, ఒకసారి నువ్వు చచ్చి రావడం మొదలెట్టాక ఇంకా పరలోకం పోవడమే తప్ప నరకానికి పోవడం అంటూ ఉండదు అని అంటే, ఇది చాలామందికి ఇష్టమైన బోధ, చాలామందికి నచ్చే బోధ, మనసుకి ఆహ్లాదకరంగా ఉండే బోధ. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, సత్యాన్ని మనం ఏదో రోజున ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. నా ప్రియదేవుని బిడ్డలారా, ఉదాహరణకి మీకు మాట తెలియజేస్తున్నాను. మన మొఖాలు చూసుకున్నప్పుడు, మన యవనస్తులుగా ఉన్నప్పుడు, లేకపోతే మనము కౌమార దేశంలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎంత అందంగా ఉన్నాము, లేకపోతే మనం ఎంత సూపర్గా ఉన్నాము అని చెప్పి. మన యొక్క అసలు స్వభావము మనము ముసలోళ్ళు అయిన తర్వాత, లేకపోతే మన వయసు పెరిగిన తర్వాత, లేకపోతే మన శరీరము ముడతలు పడిపోయిన తర్వాత, ఓహో ఇదన్నమాట అసలు నా పరిస్థితి ఇదన్నమాట. మన బ్రతుకులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని ఎదుర్కొని తీరుతాయి. ఏదో ఒక రోజున మనం సత్యాన్ని తెలుసుకుని తీరుతాం. నా ప్రియదేవుని బిడ్డలారా, సత్యాన్ని ఎదుర్కోకుండా ఏ ఒక్కరూ ఉండరట. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రతి మోకాలు ఆయన ముందు వంగును. ఈరోజు యేసు ప్రభుని నిజమైన దేవుడు కాదని అనుకునేవారు కూడా ఆ దినాన ఆయన నిజమైన దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని ఏదో ఒక రోజు మనము ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందే. కానీ ఒక తప్పుడు కృత్రిమమైనటువంటి ఆశతో, కృత్రిమమైన నిరీక్షణతో బ్రతికేయడానికే చాలామందికి నచ్చుతుంది, చాలామందికి ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. ఒక కృత్రిమమైనటువంటి నిరీక్షణ, ఒక కృత్రిమమైనటువంటి ఆనందంతోటే లోకం బ్రతుకుతుంది కానీ సత్యమైన ఆనందము లోకస్తులకు లేదు ప్రియులరా, దేవుని బిడ్డలకు ఉంది. నిజమైనటువంటి నిరీక్షణ లోకస్తులకు లేదు ప్రియులరా, దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది. ఈ విషయము మీకు అర్థమైతే, మీకు బోధపడితే నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని, నిజమైనటువంటి క్రైస్తవునిగా జీవించడాన్ని మీరు ఆశపడతారు, అపేక్షిస్తారు. లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవుని ముసుగులో మీరు బ్రతికేయడానికే ఇష్టపడతారు, కానీ నిజమైన క్రైస్తవం బతకడానికి మీరు అసలు ఇష్టపడరు. నా ప్రియదేవుని బిడ్డలారా, చాలా సంఘాల్లో మనము గనక ఒకవేళ ఈ వాక్యాన్ని తీసుకుని వారికి అందించి, బాబు ఒకసారి చెక్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళానంటే, నేను ఖచ్చితంగా చెప్పగలను 100లో 10% మాత్రమే నిజమైన క్రైస్తవులుగా బయటికి తేల్తారేమో. ఒకవేళ పరీక్ష చేసుకుంటే 15% మాత్రమే. అప్పుడు మనం ఏమంటాం తెలుసా, వాడు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను. అది చాలా బాగుంటుంది వినటానికి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కోసారి పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఏరా నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, నా పక్కన ఉంటాడే వాడికి నాకంటే తక్కువ వచ్చినాయి, ఎవరితో పోల్చుకోవాలి? నా ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి వైపు చూడాలి? ఏది బాగుంటుంది నీ జీవితానికి? నరకానికి వెళ్ళిపోయే వారి వైపు చూస్తూ నువ్వు మందిరానికి వచ్చావని, సినిమా హాల్కి వెళ్ళిపోయే వారి వైపు చూస్తూ నువ్వు చర్చికి వచ్చేసావు ఆదరాదానికని మనం చంకలు గుద్దుకొని మనం పరలోకము వెళ్ళే పరిస్థితుల్లో లేకపోయినా మనం ఒక కృత్రిమమైన ఆనందంలో బ్రతికేయడం బాగుంటుందా? లేకపోతే చర్చికి వస్తే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించకపోతే నేను మేఘం ఎక్కలేను అన్నటువంటి ఒక సత్యాన్ని ఎరిగిన వారమై జాగ్రత్తతో, భయముతోటి, భక్తితో బ్రతికే క్రైస్తవ జీవితం బాగుంటుంది. మీరే ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగాలు వినటం సులువు, వాక్యం వినటం సులువు, ఇంకా చెప్పాలంటే వాక్యం చెప్పడం కూడా సులువే. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం జీవించడానికి ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా నడుకట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీరు రక్షింపబడ్డారా అని అడిగారని అనుకోండి, 100కి 100% చెప్తారు, నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను, బాప్తిసం తీసుకున్నాను, యేసు ప్రభుని తప్ప ఇంకెవరిని దేవునిగా నమ్మడం లేదు కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అంటారు. అయితే నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తున్నట్లుగా నీకు ఎలా తెలుసు అని అడిగాను అనుకోండి,
యేసు ప్రభుని నేను విశ్వసిస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, యేసుని తప్ప ఇంకెవరిని దేవునిగా నేను విశ్వసించట్లేదు కాబట్టి నేను రక్షింపబడ్డాను అని ఒకవేళ క్రైస్తవులందరూ అంటున్నట్లయితే, నువ్వు యేసుని విశ్వసిస్తున్నట్లు అసలు నీకు ఎలా తెలుసు అని అడిగాను అనుకోండి, మీ సమాధానం ఏంటి? నువ్వు యేసుని విశ్వసిస్తున్నావని నీకు అనిపిస్తుందా? అయితే అనిపించడమే రక్షింపబడ్డమని అనుకుంటున్నావా? మీకే కాదు, లోకంలో చాలామందికి అనిపిస్తుంది వారు చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉందని, వారు దేవుని దగ్గరికి వెళ్తారని, లేకపోతే ఇంకా గొప్ప జన్మను పొందుకుంటారని. వారికి అనిపించింది దానిని బట్టి ఒక క్రైస్తవుడు రక్షింపబడినట్లు కాదు. నాకు ఎలా అనిపించిందన్నా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చాను కాబట్టి నేను రక్షింపబడ్డానని అనిపించింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులకు అనిపించిన మార్గాలు అవి వారి ఎదుట సరైనవిగా ఉంటాయేమో కానీ అవి తుదకు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? యవనస్తులు అంటారు, నా హృదయానికి అనిపిస్తుందన్న ఆ అమ్మాయినే చేసుకోవాలని, నా హృదయానికి అనిపిస్తుంది ఆ అబ్బాయే నాకు సరైనటువంటి మొగుడని. నిజంగా నీకు సరైన వాడే అవుతాడు రేపొద్దున. దేవుని మాట కనుక విధేయత చూపించకపోతే వాడే అవుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయానికి అనిపించేవన్నీ ఎందుకు కరెక్ట్ కాదు? నా సొంత మాట ఏం చెప్పను, బైబిల్లో ఉన్నది తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయము మోసకరమైనది మాత్రమే కాదంట, అది అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దానికి కోవిడ్ వచ్చిందో క్యాన్సర్ వచ్చిందో నాకు తెలియదు, కానీ దానికి ఉన్న రోగం మాత్రం ఈ లోకంలో ఏది లేదంట. అంత ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. నువ్వు ఆ హృదయం మీద నమ్మకం పెట్టుకుని ఆ హృదయాన్ని బట్టి చెప్తున్నావా నువ్వు రక్షింపబడ్డావని? ఏ హృదయం అయితే మోసకరమైందో, ఏ హృదయం అయితే ఘోరమైన వ్యాధి కలదో, ఆ హృదయానికి అనిపించడాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావా రక్షింపబడ్డావని? కొంతమంది ఏమంటారు అనంటే, నా జ్ఞానానికి దేవుని యొక్క రక్షణ కార్యము అర్థమైంది కాబట్టి నేను రక్షింపబడినట్లే అని అంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, మన జ్ఞానానికి దేవుని రక్షణ కార్యం అర్థమైన, మనం ఒకప్పుడు దేవునితో నడిచిన, ఇప్పుడు నడవకుండా మనము రక్షింపబడ్డామని మనం అనుకుంటున్నట్లయితే కనుక మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నాము. ఆ దినాల్లో కొరింథీ సంఘము ప్రియులరా, క్రీస్తు తెలుసు అని ప్రకటిస్తుంది. మాకు యేసుక్రీస్తు తెలుసు అంటుంది. యేసుక్రీస్తు తెలుసు అనడం మాత్రమే కాదు, మేము రక్షింపబడ్డామంటుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని గురించి ప్రకటన కూడా చేస్తుంది. అదే సమయంలో అదే కొరింథీ సంఘము నా ప్రియదేవుని బిడ్డలారా శరీరానుసారంగా జీవిస్తుంది. కొరింథీ సంఘంలో చాలా ఎత్తి చెప్తా ఉంటాడు పౌలు. ఆ సమయంలో పౌలు వారితోటి, నీవు రక్షింపబడిన డేట్ ఎప్పుడో ఒకసారి నాకు చెప్పు అని అనలా. ఈజ్ నాట్ ఆస్కింగ్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ వాట్ ఈస్ యువర్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ అట్ దట్ టైమ్. అండ్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ చెక్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నువ్వు రక్షింపబడ్డావో లేదో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ రోజు రక్షింపడ్డావు చెప్పు, ఆ రోజు నీ రక్షింపడుతున్నప్పుడు నీ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. నీకు ఎలా అనిపించింది మనసులో యేసుని నీ సొంత రక్షణగా మొట్టమొదటిసారి అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు నీ అనుభవం ఎలా అనిపించింది, నీ అనుభూతి ఎలా అనిపించింది? ఇట్ ఈస్ అన్నెసెసరీ. నీవు రక్షింపబడ్డావో లేదో తెలియాలి అని అంటే, ఒకప్పుడు తీసుకున్నటువంటి ఆ రక్షణ అనుభవం, ఒకప్పుడు తీసుకున్నట్టు బాప్తిసం ఏ రోజు అది కాదు కావాల్సింది. ప్రస్తుతము యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. పరిశీలన చేసుకో ప్రియ సంగమా. మీకు ఈ మాటలు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యము. ఒక కృత్రిమమైనటువంటి ఆనందంతో, ఒక కృత్రిమమైనటువంటి నిరీక్షణతోటి సంఘము రక్షింపబడ్డామన్న భావనలో రక్షింపబడకుండానే బ్రతికేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. రోగం తగ్గకుండానే రోగము ఉన్నా కూడా రోగం తగ్గిపోయింది అని బ్రతికితే, నా ప్రియదేవుని బిడ్డలారా, లోకస్తులకి ఆ కృత్రిమమైన నిరీక్షణతో బ్రతికే వారికి ఏమాత్రము తేడా లేదు. పరిశీలి యొక్క కృత్రిమమైనటువంటి ఆనందం అదే, శాస్త్రుల యొక్క కృత్రిమమైనటువంటి నిరీక్షణ అదే. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, తీయండి ఒకసారి కొరింథీ పత్రిక మీ బైబిల్ గ్రంథంలో బాగా దిద్దండి, పెన్నులు తీసుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. ఇది వాక్యము, ఇది క్రిసోస్టం మాట కాదు. ఈ వాక్యం మీతోటి ఈరోజు మాట్లాడుతుంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, నిజంగా మీరు రక్షింపబడ్డారో లేదో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అయ్యా ప్లీజ్. ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. బాప్తిసం తీసుకోవడం, ప్రభు శరీర రక్తాలు పుచ్చుకోవడం, ఇంట్లో యేసు ప్రభు ఫోటో తగిలించుకోవడం, కార్ల మీద, ఇళ్ళల మీద, గోడల మీద దేవుని వాక్యాలు రాసుకోవడం. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, అది కాదు రుజువు నువ్వు రక్షింపబడ్డావు అంటానికి. చెక్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. వెదర్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్ ఆర్ నాట్. నువ్వు నిజంగా విశ్వాసం కలిగి ఉన్నావో లేదో ఒకసారి చెక్ చేసుకోవా. మీ అమ్మ నీతోటి నువ్వు క్రైస్తవుడు కాదని ఏ పాస్టర్ రా చెప్పింది, నాకు తెలుసు నువ్వు నిజమైన క్రైస్తవురాలే అని అంటే ఆమె మాటల మీద రిలై అవ్వద్దు. బికాస్ షీ డోంట్ నో వాట్ యువర్ హార్ట్ ఈస్. నీ హృదయం ఏంటో ఆమెకు తెలీదు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. స్టాప్ రిలయింగ్ ఆన్ యువర్ పాస్టర్. నీ పాస్టర్ గారే కనుక నువ్వు ఖచ్చితంగా రక్షింపబడిన వాడివేనమ్మా, నువ్వు ఖచ్చితంగా రక్షింపబడిన దానివేనమ్మా అని చెప్తే అది కాదు అంతిమైనటువంటి వాక్. బికాజ్ యువర్ పాస్టర్ డోంట్ నో వాట్ ఈస్ యువర్ హార్ట్ ఈస్. నీ హృదయం ఏంటో నీ పాస్టర్కి తెలీదు. ప్రతిరోజు బైబిల్ చదువుతావు కదే, నువ్వు రక్షింపబడకపోవడం ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదరా, నువ్వు రక్షింపబడకపోవడం ఏంటి? స్టాప్ రిలయింగ్ ఆన్ దోస్ వర్డ్స్. వాళ్ళకి తెలీదు నీ హృదయం ఏంటో. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అందుకే పౌలు అంటున్నాడు, డోంట్ రిలై ఆన్ ఎనీ అదర్ థింగ్ బట్ రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని తీసుకోండి. పాస్టర్ గారి మాటనో, అమ్మ మాటనో, నాన్న మాటను కాదు, వాక్యాన్ని తీసుకోండి. వాక్యము నిజమైన క్రైస్తవుడు అని, నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణాలు ఇవని ఏదైతే చెప్తుందో వాటిని మీరు ముందుగా పెట్టుకుని, వాటిని మీరు కొలతగా పెట్టుకుని మిమ్మల్ని మీరు కొలుసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకో దేవుని వాక్యపు వెలుగులో. ఒకవేళ నీవు సరైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు అని నీకు అర్థమైతే పశ్చాత్తాపబడి వెంటనే ప్రభు దగ్గర కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకొని ఆయనందు విశ్వాసం ఉంచు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, దేవుని దగ్గర కనుక నువ్వు మొరపెడితే, పశ్చాత్తాపడితే ఆయన ఖచ్చితంగా క్షమించి నీలో ఆయన కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనము మనం చూస్తే, యోహాను అసలు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో యోహాను చెప్తున్నాడు చూడండి. 1 యోహాను 5:13, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు నిజంగా నిత్య జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి, ఒక పరీక్ష పెట్టుకోవడానికి మీ విశ్వాస జీవితాన్ని నేను ఈ పత్రికను రాస్తున్నాను. 1 యోహాను పత్రిక ప్రియులరా, ఇట్స్ ఏ లెటర్ విచ్ హెల్ప్స్ యూ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఒక పరీక్షల పరంపర మనకి ఇక్కడ కనబడుతుంది. ద సిరీస్ ఆఫ్ టెస్ట్. ఈ పరీక్షల శ్రేణిలో, పరంపరలో, సిరీస్లో మొట్టమొదటి 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అందరూ చెప్పండి, దేవునిలో ఏం లేదు? దేవునిలో ఏం లేదు. ఆ దినాల్లో కొంతమంది అనేవారట, దేవుని గూర్చినటువంటి మర్మాలు అందరికీ తెలియవు, దేవుని గూర్చి దేవుడు అందరికీ బయలుపరచడు, కొంతమందికి మాత్రమే బయలుపరుస్తాడు, తాను మరుగుగా ఉంచుకుంటాడు అని అంటే, యోహాను అంటున్నాడు, తప్పుడు బోధకుల్ని కాంట్రాడిక్ట్ చేస్తూ అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము, అది ఆయన ఏది హైడ్ చేయడు, ఆయన తన గురించి మనకి బయలుపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన చిత్తాన్ని కూడా సంఘానికి బయలుపరిచాడు. ఏం చేయబోతున్నాడో, ఎలా చీకటి రాజ్యాన్ని అంతమొందించబోతున్నాడో, ఎలాగ ఆయన రాబోతున్నాడో, ఎలాగ ఆయన తరతరములు యుగములు పరిపాలన చేయబోతున్నాడో, హీ హాజ్ రివీల్డ్ హిజ్ విల్. నువ్వు నేను ఎలా జీవించాలో, ఆయన చిత్తం ఏంటో, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన తన్ను గూర్చి, తన గుణలక్షణములు గూర్చి మనకి బయలుపరిచాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే, హీ హాజ్ రివీల్డ్ టు యూ అండ్ మీ కంప్లీట్లీ. ఆయన ఏది మరుగు చేయలేదు, ఆయన చిత్తాన్ని మరుగు చేయలేదు, తన గుణలక్షణాలని ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల, నడక అన్నది లైఫ్ స్టైల్, నడిచిన ఎడల, అక్కడ నడిచిన దగ్గర వాడిన పదము పారాపాటో, గ్రీకు పదం. దాని యొక్క అర్థం ఏంటంటే ద స్టైల్ ఆఫ్ లైఫ్. నడిచిన అన్న దగ్గర ఉపయోగించిన పదం యొక్క అర్థం ఏంటంటే మామూలు ఈ నడక కాదు, జీవన విధానం, లైఫ్ స్టైల్, జీవన శైలి. ఆయన బయలుపరిచిన గుణ లక్షణములకు అనుగుణంగా ఉందో లేదో, ఒకవేళ లేకపోతే మనం అబద్ధం ఆడుతున్నాం. యోర్ లైఫ్ స్టైల్ అట్లా ఉంది, మీ లైఫ్ స్టైల్ అలా ఉంది. ఒక సింపుల్గా ఒక మాటలో చెప్పనా, మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది మీరు చెక్ చేసుకోవడానికి ఒక మాట చెప్పనా. ఇఫ్ యు ఆర్ వాచింగ్ సంథింగ్ ఇన్ యువర్ టీవీ, ఒకసారి మీ టీవీలో కనుక ఏదో నువ్వు వాచ్ చేస్తున్నట్లయితే కనుక జస్ట్ ఇమాజిన్, యేసు ప్రభు కూడా అలా సోఫాలో కూర్చుని వాచ్ చేస్తాడా? అది జస్ట్ ఇమాజిన్. అప్పుడు నీ లైఫ్ స్టైల్ యేసు ప్రభుకి అనుగుణంగా ఉందో లేదో నీకు అర్థమైపోతుంది. దట్ ఈస్ ద సింపుల్ వే టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నాకు అనిపించింది, వాట్ ఎవర్ యూ డూ, యూ జస్ట్ ఇమాజిన్. నువ్వేం చేసినా నువ్వు ఊహించుకో, యేసు ప్రభు కూడా ఇలాగే చేస్తాడా? అనుగుణంగా ఉందా లేదా? చేయడా? అబద్ధమాడుతున్నావు అయితే నువ్వు రక్షింపబడ్డావని అబద్ధమాడుతున్నావు అయితే
నువ్వు బ్రతికినట్లుగా యేసు ప్రభు అయితే బతకడా? యేసు ప్రభు యొక్క క్యారెక్టర్కి అగైనెస్ట్గా ఉందా నీ జీవన విధానం? అయితే యు ఆర్ లయింగ్, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. యోహాన్ అంటున్నాడు, చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ ప్యారలల్ టు హిస్ క్యారెక్టర్ ఆర్ నాట్. ఆయన స్వభావానికి సమాంతరంగా నీ స్వభావం ఉందా లేదా, లేకపోతే ఆయన క్యారెక్టర్స్కి అనుగుణంగా నీ జీవన విధానము ఉందా లేదా? దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా మన జీవన విధానం ఉన్నట్లయితే మనం అబద్ధం ఆడుచున్నామని అంటున్నాడు యోహాన్. సింపుల్గా దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా మనం జీవిస్తూ మనము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నట్లయితే కనుక మనం ఏం ఆడుతున్నాం? అబద్ధం ఆడుతున్నాం. నువ్వు ఒకరితో మెసేజ్ చేస్తున్నావు, చాట్ చేస్తున్నావు, యేసుప్రభు కూడా అట్లనే మాట్లాడతాడా? ఒకసారి చూసుకో. నువ్వు వాడే పదాలే ఆయన కూడా వాడతట్లేదు. ఆయన క్యారెక్టర్కి నీ జీవన విధానానికి దగ్గర పోలికలు లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఒకవేళ యేసు ప్రభు చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటే నువ్వు వాడినట్లుగానే నువ్వు వాడిన దానికోసమే వాడతాడా? ఆయన కూడా ఫేస్బుక్ వాడతాడా, ఇన్స్టాగ్రామ్? నువ్వు వాడినట్లుగానే ఆయన వాడతాడు. ఒకవేళ ఈ కాలంలో ఉంటే ఆయనే వాడతాడు. కానీ నువ్వు వాడినట్లుగానే వాడతాడా? ఆయన క్యారెక్టర్కి ఎగైనెస్ట్గా ఉందా నీ జీవన విధానం? ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతకంటే క్లియర్ కట్గా నేను ఇంకేం చెప్పను. అందుకే ఇది పరీక్షల శ్రేణి పరంపర. ఎవరైనా నిజంగా విశ్వసిస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే 1 యోహాను పత్రిక తెలుసుకోవాలి. వారి రక్షణ నిజమైందో కాదో వారికి అర్థమైపోద్ది. బికాజ్ యూ హ్యావ్ ఎ క్రిస్టియన్ నేమ్, బికాజ్ యూ కమ్ టు చర్చ్ ఎవ్రీ సండే. నీ క్రైస్తవ నామము ఉంది, నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, కాబట్టి నువ్వు రక్షింపబడిన వాడివే అని నీకు నువ్వు చెప్పుకోవచ్చేమో, కానీ దేవుని వాక్యం అయితే చెప్పడం లేదు. మనకి వాక్యం చెప్పడం కావాలి, కానీ నాకు నేను చెప్పుకోవడం నాకు వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది 1 యోహాను 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము సెన్సిటివ్ టు సిన్. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాము. దాని యొక్క అర్థం ఏంటి? నీలో పాపం ఇంకా ఉందా, పోలేదా? మరి దాని యొక్క అర్థం అది కాదు. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఆర్ యూ సెన్సిటివ్ టు సిన్? ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి రక్షింపబడిన తర్వాత దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నేను ఒక బ్యాంకు వెళ్ళి ఆ బ్యాంకు వారి క్లోజ్ చేసేస్తే అయినా కూడా అర్జెంట్ అయ్యి డబ్బులు కట్టడం కోసం చిన్న అబద్ధం ఆడాను సెక్యూరిటీ గార్డ్ తోటి. నేను వేరే ఊరు నుంచి వచ్చాను, కష్టపడాను, నాది ఈ ఊరే, కానీ నేను అబద్ధం ఆడాను. నేను డబ్బులు కట్టేశాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను, కారులో వెళ్తున్నాను, గుండె పిండేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా గుండె పిండేస్తుంది. సెన్సిటివ్ టు సన్. కొంతమంది చూడండి ఎండకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే కొంచెం ఎండ కూడా వారు తట్టుకోలేరు. సెన్సిటివ్ టు సిన్. రక్షింపబడిన వారిలో మనకు కనబడే లక్షణం ఏంటంటే చిన్న పాపం పెద్ద పాపం అంటూ ఉండదు అసలు. కానీ వారి పాపము వారి హృదయంలో వారి జీవితంలో పాపం చేయగానే అట్లా వెంటనే కూడా వారు చేసిన దాన్ని బట్టి వారు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారు. జస్ట్ లైక్ డేవిడ్, జస్ట్ లైక్ పీటర్, వీఆర్ నాట్ సిన్లెస్ పర్ఫెక్ట్ పర్సన్స్, బట్ అట్ ది సేమ్ టైం మనము నిజంగా రక్షింపబడిన వారం అయితే గనక పాపము వెంటనే మనము దానికి స్పందిస్తాం. దానికి చాలా సెన్సిటివ్గా ఉంటాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవిడెన్స్ దట్ ఎ పర్సన్ హ్యాస్ ట్రూలీ బీన్ బోర్న్ అగైన్, నిజంగా వారు రక్షింపబడ్డారు అంటానికి నిజమైనటువంటి కొలత ఏదైనా ఉన్నది అని అంటే అది ఇదే. దే విల్ బి సెన్సిటివ్ టు ద సిన్. వారు పాప విషయమై చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. వారు వెంటనే పశ్చాత్తాపడతారు, ప్రభు దగ్గర ఒప్పుకుంటారు, క్షమాపణ పొందుకుంటారు. కొంతమంది ఉంటారు చూడండి, మొద్దుబారిపోయిన హృదయాలు అవి, వారు రక్షింపబడాల. వారు తప్పు చేస్తారు, వారు పాపం చేస్తారు, కానీ వారు తప్పు చేశారన్న విషయం కూడా వారికి ప్రియ దేవుని బిడ్డలారా. సో మోస్ట్ స్పిరిచువల్ పీపుల్, చాలామంది ఆత్మీయ సహోదరులు, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి పాపం నిమిత్తమై పశ్చాత్తాపడుతుంటే కొంతమంది మాత్రం కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నేను పరిశుద్ధునిరా, నాకు అసలు నా జీవితంలో చిన్న పాపం కూడా లేదు అన్నట్లుగా భావిస్తారు. పరిశుద్ధులేమో ప్రభు దగ్గర ప్రాధేయపడి పశ్చాత్తాపడి మోకరించి దరిద్రుడిని దేవా, నా బ్రతుకు ఇంకా బాగాలేదు దేవా. ఒక్కోసారి ఆలోచనలు నాకు సరిగానే ఉన్నాయి అని అనిపిస్తాయి. అదే సమయంలో దేవుడు వెంటనే ప్రియులరా చక్కగా వాక్యంలో చూపిస్తాడు, నీ ఆలోచన సరిగ్గా లేదు అని అంటాడు.
క్రియలు మాత్రమే కాదు ప్రియులరా, మన ఆలోచన విషయమై కూడా మనం పశ్చాత్తాపడతాం. అది నిజంగా రక్షింపబడిన వారిలో ఉన్నటువంటి స్వభావం. పీపుల్ వాచ్ ద ఫిల్దీ ప్రోగ్రామ్స్ ఇన్ టీవీలో చెత్తా చెదారం చూస్తారు, ఇంటర్నెట్లో చెత్తా చెదారం చూస్తారు. వారి కనీసం తప్పు చేసామన్న భావన కూడా వారికి అనిపించదు. అప్పుడు ఇదవును బిడ్లరా, ఐ యూ సెన్సిటివ్ టు సిన్? రెండవదిగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, పాపానికి మీరు సెన్సిటివ్గా ఉంటున్నారా? వెంటనే పశ్చాత్తాపడుతున్నారా? ప్రతిరోజు మన జీవితాల్లో తప్పులు దొరుకుతూ ఉన్నప్పుడు ఆ తప్పుల నిమిత్తమై పశ్చాత్తాప భావన కలుగుతుందా? వెంటనే ప్రభు దగ్గర నువ్వు బాధపడి పశ్చాత్తాపడి ఒప్పుకొని, దేవా నన్ను సరిచేయి, నన్ను క్షమించు అని అనగలుగుతున్నావా? లేకపోతే నీ పాపాలు నువ్వే క్షమించుకుంటూ ఉన్నా, ఏముందిలే, ఈ మాత్రం ఉండదా ఏంటి, ఈ మాత్రమైనా టీవీ చూడొద్దు అంటాడా దేవుడు? ఈ మాత్రమైనా లోకల్లో ఎంజాయ్ చేయొద్దు అంటాడా దేవుడు? మరీ అలా బతకమంటాడా ఏంటి దేవుడు? నా ఆనందం కోసమే కదా ఇవన్నీ ఇచ్చింది. నా ప్రియదేవుని బిడ్డలారా, మూడవది 1 యోహాను 2:3-4 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని అని అంటే రక్షింపబడ్డామని, దీని వలననే మనము రక్షింపబడ్డామని తెలుసుకుందాము. మీకు దేవుని ఆజ్ఞల్ని గైకొనాలన్న కోరిక కలుగుతుందా? ఒకవేళ అనిపించట్లేనట్లయితే కనుక మీ రక్షణ ప్రశ్నార్థకం. కొంతమంది ఏమంటారు తెలుసా, అది పాత నిబంధన అండి, అది ధర్మశాస్త్రం అండి, దేవుడు కొట్టేశాడండి ధర్మశాస్త్రాన్ని, అది ఛాయ్ అండి, అది నీడండి, యేసు ప్రభు దాన్ని సంపూర్తి చేశాడండి, నాకు రక్షణని గిఫ్ట్ కింద ఇచ్చేసాడండి. నిజంగా రక్షింపబడినవాడు యేసు ప్రభు వలె ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేయడానికి వచ్చాను ఆయన అంటే, నిజంగా ఆయన వెంబడించేవాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేస్తాడా, దయ్యపు మాటల్ని సంపూర్తి చేస్తాడా? మీరు చెప్పండి. ప్రియదేవుని బిడ్డలారా, అది ఛాయ, అది నీడ, దాని గురించి పట్టించుకోవసరం లేదు. నీవు దేవుని ఆజ్ఞలకి విధేయత చూపించాలన్న కోరిక నీకు కలుగుతుంది నిజంగా నువ్వు రక్షింపబడిన వాడవైతే. 4వది ప్రియులరా, 1 యోహాను 2:6 ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును అనలైన్ చేసుకోండి మీ బైబిల్ గ్రంథాల్లో. ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు అంటే రక్షింపబడ్డాను అని చెప్పుకునేవాడు ఏం చేస్తాడట? ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును వాక్ యాజ్ జీసస్ వాక్స్, యేసు నడిచినట్లుగా నడుస్తాడు. మా అమ్మాయి ఒకసారి పౌడర్ రాసుకుంటుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. ఎట్లా రాసుకుంటుంటుంది అంటే అది ఎలా వంగి ఎట్లా రాసుకుంటుంది. నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సూట్ వేసేసుకుంటాను, పొరపాటున ముందే వేసేసుకుంటాను, లేకపోతే ముందుగానే టై కట్టేసుకుంటాను. ఆ పౌడర్ ఎక్కడికి టై మీద సూట్ మీద పడుతుందని నేను ఎట్లా రాసుకుంటాను. అది చూసి దానికేం టై ఉంది, దానికేం సూట్ ఉంది, దాని ఫ్రాక్ నిండా ఎంగిల్ ఉంటుంది, అయినా సరే ఎలా రాసుకుంటుంది. దానికి ఇంత జుట్టు ఉంటుంది, వాళ్ళ అమ్మ ఎలా దూకోవడం చూస్తుంది, ఆ గుండె ఎలా పెట్టి ఎలా దూకుంటుంది. ప్రియులరా, ఒక్కోసారి మా చెప్పులు వేసుకుని నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దట్స్ అ డిజైర్ టు వాక్ లైక్ అస్. మాలా నడవాలని, మాలా రాసుకోవాలని, మాలా దూకోవాలని దాని కోరిక. ప్రియదేవుని బిడ్డలారా, మా ముందు బ్రతుకుతున్నట్లయితే, మాతో ఉంటున్నట్లయితే, నిజంగా యేసుతో నీ సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆయనలో నడవాలన్న కోరిక నీలో కలగదా? మీరు భ్రష్టులైతే యేసు ప్రభు మీలో లేడని మీరు ఎరుగరా అని అన్నాడు కొరింథీ పత్రికలో. మీకు ఆయనలో నడవాలన్న కోరిక కలగడం లేదంటే యు ఆర్ నాట్ విత్ జీసస్. నువ్వు యేసుతో లేవు. నువ్వు యేసుతో లేకుండా యేసేలా నడవాలని నీకు ఎందుకు కోరిక కలుగుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ నాట్ విత్ జీసస్, యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు రక్షింపబడలేదు. అప్పుడు ఇదవును బిడ్డలారా, వెంటనే పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నీతో నేను సహవాసంలో ఉండులాగున నాకు సహాయం దయచే, నీ ఆత్మతో నింపని అడగండి. 5వది 1 యోహాను 2:9 వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే దేవుణ్ణి ప్రేమించే వారిని ప్రేమించేవారుగా ఉంటారంట నిజంగా రక్షింపబడిన వారు. దేవునికి స్తోత్రం. వారట ఇతరుల యొక్క ప్రార్థన అవసరతలు తెలుసుకుని, సంఘబిడ్డల యొక్క ప్రార్థన అవసరతలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయడానికి తహతలాడతారు. ప్రార్థన చేసి అడుగుతారు, అమ్మా కార్యం జరిగిందా, అమ్మా జబ్బు తగ్గిందా మీ అబ్బాయికి, నేను ప్రార్థన చేశానమ్మా. దే లవ్ fellow believers. They love to pray for the believers in church. మిషనరీల కొరకు ధారాళంగా ఇస్తారు. వారి కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. అయితే ఎవరికి నిజంగా రక్షింపబడిన వాని యొక్క స్వభావం కాదు అది. నీ బదులు నువ్వు చేయట్లేదు, ఆ పరిచర్య
కోణంలోనికి వెళ్ళి కష్టాలు పడి వారు పరిచయం చేస్తుంటే యూ షుడ్ హ్యావ్ ఎ లవ్ టువర్డ్స్ దెమ్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఫెలో బిలీవర్స్ పైన ప్రేమ చూపించేవారుగా ఉంటారు. ఆది సంఘానికి ఆస్తులమ్మి తీసుకుని వచ్చి కరువులో ఉన్న వారికి పెట్టాలన్న కోరిక ఎందుకు కలిగిందో తెలుసా? రక్షింపబడ్డారు కాబట్టి అవసరతలో ఉన్న వారిని ఆదరించి ప్రేమించే, విశ్వాసుల్ని ప్రేమించే, దేవుణ్ణి ప్రేమించే, దేవుని కొరకు రోషం కలిగిన వారిని ప్రేమించే, దేవుని కొరకు త్యాగాలు చేసి సేవ చేస్తున్న వారిని ప్రేమించే బిడలుగా, విశ్వాసులుగా ఉంటారు. 12వ వచనం చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు అంటే, జీసస్ ఈజ్ నాట్ ఎన్ యాక్సెసరీ టు జాయిన్ టు యువర్ లైఫ్. దేవుడి కుమారుని అంగీకరించానని చెప్పుకునేవాడు ఏం కలిగి ఉన్నాడు? జీవం. యాక్సెసరీస్ అంటే ఏంటో తెలుసా? మై బెల్ట్ ఈజ్ మై యాక్సెసరీ. అంటే నేను వేసుకునే డ్రెస్తో పాటు దీన్ని కూడా తగిలించుకుంటాను. మై షూస్ ఆర్ మై యాక్సెసరీస్. అంటే నేను వేసుకునే వస్త్రధారంతో పాటు వాటిని కూడా తగిలించుకుంటాను. యేసుక్రీస్తు మీకు తగిలించుకునేవాడు కాదు, ఆయనే మీ జీవానికి మూలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఒకవేళ యేసుని మీరు తగిలించుకోవడానికి చూస్తున్నట్లయితే కనుక దయతో దాన్ని విరమించుకోండి. హీ కెనాట్ ఆయన నీవు చేసిన ఫ్రేమ్లోనికి రాడు, ఆయన ఫ్రేమ్లోకి నువ్వు రావాలి. నువ్వు ఫ్రేమ్ మార్చకుండా ఆ ఫ్రేమ్లో ఏసే ఫోటో పెట్టదామంటే అవ్వదు అక్కడ. నా ప్రియదేవుని బిడ్డ, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితానికి కలపబడుతున్నవాడు కాదు, నీ జీవితానికి మూలమైన వాడు. హీఈస్ నాట్ ద యాక్సెసరీ బట్ హీఈస్ ద సోర్స్. ఆల్రెడీ గొప్పగా ఉన్న నీ జీవితానికి కలుపుకునే ఆభరణం కాదు ఆయన. నేను ఎలా రాసుకున్నాను, ఆల్రెడీ గొప్పగా ఉన్న నీ జీవితానికి కలుపుకునే ఒక అందమైన ఆభరణం కాదు ఆయన. ఆయన మన జీవితానికి మూలం. అవును, యేసయ్య నా జీవితానికి మూలం. తల వంచండి, కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగి తండ్రి, నీ బంగారు పాదలకి స్తోత్రాలు. నిజంగా రక్షింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయని మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమైన రక్షణ అనుభవం లేని వారు ఒకవేళ ఈ దినాన్ని ఇప్పుడే పరీక్షించుకుంటూ ఈ వాక్యం ద్వారా రక్షణ అనుభవం నాకు లేదు, నేను రక్షింపబడలేదు, నన్ను నేను మోసం చేసుకున్నాను ఇప్పటి వరకు అని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఇప్పుడే పశ్చాత్తాపడి నీ పాదాల దగ్గర ఒప్పుకొని వారి పాపాన్ని విడిచిపెట్టి వారి జీవితానికి సమర్పించుకుంటున్నట్లయితే ఇప్పుడే క్షమించి నీ రక్షణ ఆనందం వారికి దయచేదేవా. యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.